సో శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీకై రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ తాలూకు వివరాలు నాకు ఈ రోజే తెలిసింది. కానీ నోటిఫికేషన్ అయితే 2వ తారీఖున వచ్చేసిందట. నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఇది నోటిఫికేషన్ నెంబరు, ఇది డేటు. రిక్రూట్మెంట్ ఫర్ 14 పోస్ట్ ఆఫ్ డిఈఓస్ ఫర్ ఎన్టీఆర్ విఎస్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఇది రిఫరెన్సెస్ నెంబర్లు చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ఫిల్ అప్ 14 వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ డిఈఓ క్యాడర్స్ ఫర్ ఎన్టీఆర్ విఎస్ ఇంప్లిమెంటేషన్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈస్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అంటే ఈ సంఖ్య పెరగచ్చు లేదా తగ్గొచ్చు, అది మన వాళ్ళకు ఉన్నటువంటి అవసరం బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే రిక్రూట్మెంట్ ఈజ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్తున్నారు. మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ అండర్ దిస్ నోటిఫికేషన్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. ఇది ఏదైతే మెరిట్ లిస్ట్ వీళ్ళు జనరేట్ చేస్తారో, జనరేట్ చేసిన మెరిట్ లిస్ట్ కేవలం 1 సంవత్సరం, 1 ఏడాది మాత్రమే అది వ్యాలిడ్గా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఆ మెరిట్ లిస్ట్ మరి సంబంధం ఉండదు. మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసుకుని ఆ మెరిట్ లిస్ట్ చేస్తారనమాట. అప్లికేషన్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ 4/8/2025 టు 28/2025. ఈ నెల 20వ తారీఖు వరకు, 20వ తారీఖు సాయంత్రం 4:30 వరకు సూపరింటెండెంట్ ఆఫీస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ ఆఫీస్లో సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది కదా, అందులో అప్లికేషన్స్ తీసుకుంటారు. సో నాకు తెలిసి నేను ఫిజికల్గానే ఇస్తారు, ఆన్లైన్ అప్లికేషన్ కాదని అనుకుంటున్నాను. చూడాలి ఇంక ముందుకెళ్ళి. The post-wise qualification, remuneration, mode of appointment to 14 DUOs are shown below. ఎంత ఇస్తున్నారు ఏంటన్నది. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఈస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చి 14. ఇస్తున్నటువంటి పే మాత్రం అదిరిపోయిందండి, 18,500 రూపాయలు. ఫ్రెషర్స్కి అయితే గనక బేవస్తాన్ పేమెంట్ ఇది. ఓకేనా. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీటెక్లో ఐటీ కానీ, సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. లేదు ఎంసీఏ కానీ, ఎంఎస్సి ఐటీకి సంబంధించి, ఐటీ సెక్టర్ సంబంధించి, ఎంటెక్ ఐటీ కానీ, సిఎస్సి కానీ, ఈసీఈ కానీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అయితే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేసాడు, కంప్యూటర్స్ డిగ్రీలో ఖచ్చితంగా కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్, మిగిలిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అందుకే ఇక్కడ థర్డ్ పాయింట్ కూడా క్లారిటీగా ఇచ్చాడు చూడండి. గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్స్ యాజ్ ఎలెక్టివ్ ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఖచ్చితంగా ఒక పీజీడీసీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఫ్రమ్ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది కంప్యూటర్ పీజీడీసీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే స్కిల్స్ రిక్వైర్డ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ప్రొఫిషియన్సీ అండ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఎఫిషియెంట్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ అండ్ పవర్ పాయింట్ ప్రిపరేషన్. ఓకే, సూపర్. ఫెమిలియారిటీ విత్ డేటా ప్రాసెసింగ్ టూల్స్, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ అదర్ ఎసెన్షియల్ కంప్యూటర్ ఫంక్షనాలిటీస్. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి కాస్త తెలిసి ఉండాలి. ఇంటర్నెట్లో మనం మెయిల్స్ పెట్టి పంపించుకోవడం, రిసీవ్ చేసుకోవడం, అటాచ్మెంట్స్ ఇవ్వడం, అటాచ్మెంట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఈ బేసిక్ థింగ్స్ అని తెలిసి ఉండాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ స్కిల్స్, ఇది సాఫ్ట్ స్కిల్స్ కూడా మంచిగా ఉండాలన్నమాట. అందరితో మాట్లాడడం అని తెలియాలి. సిలబస్ అయితే ఆఫీస్ ఆటోమేషన్ ఇచ్చాడు, అంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఎట్సెట్రా, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ గవర్నమెంట్ పోర్టల్స్ తెలిసిపోతే ఈజీ, పెద్ద ప్రాబ్లం లేదు. General guidelines for recruitment in age, OC candidate should not have completed 42 years. ఓసీ క్యాండిడేట్ అయితే 42 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 47 సంవత్సరాల లోపు ఉండాలి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి. అంటే 2/8కి క్యాలిక్యులేట్ చేసుకుంటే. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 52 years. వాళ్ళకి ఒకవేళ మీరు అంగవైకల్యం, దివ్యాంగులు అయితే కనుక 52 సంవత్సరాల లోపు ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఇవి. ఇక ఫీ విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు ఫర్ ఓసీస్ 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకైతే 350 రూపాయలు. ఇక మెథడ్ ఆఫ్ పేమెంట్, డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీహెచ్ శ్రీకాకుళం ఆన్ ఆర్ బిఫోర్ 28/2025. అంటే 28 అంటే ఆగస్ట్, ఈ నెల 20వ తారీఖు లోపు ఈ పేరు మీద హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ శ్రీకాకుళం ఈ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది అనమాట. ఇక క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ విషయానికి వస్తే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద competent authority in terms of GOMS department, candidates belonging to BC, SC, ST, other states and
ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ రిజర్వేషన్స్. ఇక్కడ ఒకవేళ మీరు ఈ రిజర్వేషన్ పొందాలనుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మన స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఉంటే సరిపోతుంది. మీ బయట రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయకూడదంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. చూడండి, ఎస్టీస్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ రిజర్వేషన్. వాళ్ళకైతే క్యాండింగ్ బిలాంగింగ్ టు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. వాళ్ళు జనరల్ కేటగిరీలోనూ ఓపెన్ కేటగిరీలో కొట్టుకోవాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాజ్ పర్ దీని ప్రకారం ఈ 2/8/2023 ప్రకారం రిజర్వేషన్ అనేది వర్తిస్తుందట. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ విల్ అప్లై యాజ్ పర్ జీఓఎంఎస్. ఈ నోటిఫికేషన్, ఈ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఆ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే లోకల్ క్యాండిడేషన్, క్యాడర్ వైజ్ లోకల్ స్టేటస్ రిజర్వేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద జీఓఎంఎస్. ఏదో బోల్డ్ మ్యాటర్ ఇచ్చాడండి, ఇదంతా చదువుకోండి. ఎందుకంటే నాకు తెలిసి ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది, అంటే లెంగ్త్ పెరిగిపోతుంది వీడియోది. కాబట్టి ఇది ఒకసారి మీకు కావాలనుకుంటే పాజ్లో పెట్టుకొని చదువుకోండి ఇదంతా కూడాను. 4th క్లాస్ క్యాండిడేట్స్ హూ ఆర్ లోకల్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ నీడ్ టు అప్లై. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలట. క్యాండిడేట్స్ హూ స్టడీ 4th to 10th క్లాస్. మరి ఈ పాయింట్ ఎందుకు ఇచ్చినట్టయితే ఇక్కడ ఈ రిజర్వేషన్ బయట స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు, సర్లేండి ఇక్కడికి రండి. 4th to 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారన్న దాన్ని బట్టి లోకల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, నేటివిటీ, డొమిసిల్ అంటే ఇంచుమించు రెసిడెన్స్ సర్టిఫికేటే. ఇది ఇష్యూడ్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఇది ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. ఎడ్యుకేషన్ such as procedure to study invariability. The residence certificate will not be accepted if a candidate has in any education institution up to SSC or equivalent examination. Such candidates have to study certificates invariably. Selection procedure. Selection will be based on the merit and rule of reservation. Provisional list will be prepared for all the candidates who applied for and fulfilled all the eligibility conditions. Process for the selection procedure. The written test will be in two phases with the above mentioned syllabus. Phase 2. Phase 1 screening 60 multiple choice questions. Phase 2 CPT, computer practical test anukunta. Practical computer proficiency test for 60 marks in lab, 1:4 ratio. Selection lists will be prepared based on merit list, reservation, total 100 marks, weightage 100 marks. Written examination to be conducted in NIC for 60% of weight and 20% weightage for the merit in graduation and post graduation above, and 10% weightage for the experience in the relevant field, 5% to 1 year experience. Okay, 5% for the 1 year experience. To all the post applied are similarly rejected, 10% weightage for the interview. Preference will be given to the native district candidates. Okay, yearly contract will be renewed based on their performance evaluated by the superintendent. అదే ఒకవేళ ఇయర్లీ కాంట్రాక్ట్ అంటే ఒక సంవత్సరం అయిన తర్వాత మీరు ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే అది హాస్పిటల్ తాలూకా సూపరింటెండెంట్ గారి చేతుల్లో ఉంటుంది. ఆయన రెన్యూ చేయగలడు, అంటే ఆయన నచ్చితే మీ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తారు. హౌ టు అప్లై. అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ షోన్ ఇన్ ద నెక్స్ట్ వర్క్ బిఫోర్. ద ఫార్మ్ అంటే అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేశాను నేను, నా దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి. హౌ టు పే 500 రూపీస్. అదే ఇది కూడా అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ పేమెంట్, డిమాండ్ డ్రాఫ్ట్ తీయమన్నాడు, చెప్పారు కదా ఆల్రెడీ. సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ విత్ ద అప్లికేషన్. సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ for the respective post qualification, technical qualification certificate issued by the competent authority, SSC or equivalent certificate for date of birth issue, date of birth clarity కోసం స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జత చేయాలండి. కాపీ ఆఫ్ ద లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇది ఇష్యూ చేసింది. The application submitted without required certificates, incomplete applications will be rejected. So ఇది important point. The application submitted without the required certificates and incomplete applications will be rejected. ఏవైతే అడిగారో అవన్నీ కూడా యాడ్ చేసి పంపించాలి. అలాగే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయిపోతాయి. ఫీల్డ్ అప్లికేషన్తో ద సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ విత్ ద ఫీల్డ్ అప్లికేషన్. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి కావాలి, పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అడిగాడు కదా, అవి కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్గా ఉన్న డిగ్రీ, దాని సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వేర్ ఎవర్ అప్లికబుల్, మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ 4th to 10th. పాజ్లో పెట్టి చదువుకోండి. కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ ఇష్యూడ్ ఇన్ సడారం, సర్వీస్ వెయిటేజ్,
Any other certificates are as relevant and applicable. Candidates must submit clear, visible documents, failing which application will be. ఆ ఇచ్చేవైతే జిరాక్స్ కాపీస్ మీరు అటాచ్ చేస్తున్నారో అవి కాస్త క్లారిటీగా ఉండేవి పెట్టమంటున్నాడు. If selected, he or she should stay at an bona fide headquarters compulsorily. సో ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్లో ఉండాలట. అంటే మనకి శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో. As to selected and appointed, he or she should abide by the government rules in force regularly from time to time. Candidates are advised to follow official website of the district from the time to time for further information. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అఫీషియల్ వెబ్సైట్ మనకు కూడా ఉంది కదా, ఇదిగోండి ఈ అఫీషియల్ వెబ్సైట్ని చూడాలి. ఇదే నోటిఫికేషన్ ఇక్కడే వచ్చింది, ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసాను. ఇదే చదువుతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ అప్లికేషన్ ఉంది, ఇక్కడికి వచ్చేయండి. Next, selected candidates will be intimated by about counseling through the registered mobile number or email ID. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఇంటిమేషన్ ఎలా వస్తుంది కౌన్సిలింగ్ సంబంధించి అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ అలాగే ఈమెయిల్ కానీ వస్తుంది. Tenure of appointment and important conditions. The tenure for the contract or outsourcing post is initially 1 year from the date of joining the post and may be extended for further. ఇదే ముందు చెప్పుకునేదే సూపరింటెండెంట్ గారిని మనం సాటిస్ఫై చేయగలిగితే, మన పెర్ఫార్మెన్స్తో ఖచ్చితంగా ఆయనకి మాత్రమే రైట్ ఉంది కంటిన్యూ చేసే అవకాశం. క్యాండిడేట్ షుడ్ మేక్ ష్యూర్ ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్. అన్ని చూసుకుని అప్లై చేయండి. డిపార్ట్మెంట్స్ డెసిషన్ ఇస్ టు బి ఫైనల్. ఏదేమైనప్పటికీ ఇందులో మళ్ళీ డిస్ప్యూట్స్కి గట్రా తావలేదు. ఏదైతే డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటుందో అదే ఫైనల్ డెసిషన్, ఇంకా అందులో డిస్కషన్స్ లేవన్నమాట ఇంకా. సో ఇది లాస్ట్లో ఇది వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ www.srikakulam.ap.gov.in. డేట్ ఆఫ్ ఇష్యూ 2/8. అప్లికేషన్స్ 20వ తారీఖు లోపు. స్క్రూటినీ స్టార్ట్స్ ఫ్రమ్ 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సూపరింటెండెంట్ గారు ఆయన సంతకం. అదే ఇదండి సంగతి. ఓకే, ఇది ఒకసారి క్లోజ్ చేసేసి అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ ఓకే, డెస్క్టాప్ మీదే ఉంది అప్లికేషన్. ఇది అప్లికేషన్ ఫామ్. డేటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్ అసిస్టెంట్ వాళ్ళే ఇచ్చారు. పోస్ట్ అప్లైడ్ ఫైర్ అనే దగ్గర సర్కిల్ చేస్తారు ఆల్రెడీ. ఇక్కడ ఫిక్స్ పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్ మేలా ఫీమేలా, ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టాటస్ అంటే ఏ కమ్యూనిటీ అని, వెయిటేజ్ అంటే ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏమైనా వెయిటేజ్ ఉందా, వెదర్ క్లైమింగ్ ఫర్ సర్వీస్, వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఎక్సర్విస్మెన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అటాచ్ చేసాం లేదా ఎస్. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఫీజు పర్టికులర్స్, డిమాండ్ డ్రాఫ్ట్ ఎంత 350 రూపాయలు 500 రూపాయల, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, క్వాలిఫికేషన్, మ్యాక్సిమం మార్క్స్ అప్టైన్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎనీ అదర్. ఇక్కడ ఏంటి మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద అకాడమిక్, ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్, డీటెయిల్స్ ఆఫ్ ద సర్వీస్. సో ఇక్కడే మనం హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అదే ఏదైతే కంప్యూటర్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారో, బీఎస్సీ కంప్యూటర్స్ లేదంటే ఎంఎస్సీ కంప్యూటర్స్, బీటెక్, ఐటీ, సిఎస్సీ లేదా ఈసీ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్, టోటల్ ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంకేదైనా రాయాలనుకుంటే రాయొచ్చు. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ పీజీడీసీఏ ఎన్ని మార్కులకి ఎన్ని వచ్చినాయి ఇవన్నీ రాసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అది కూడా. టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా అడిగాడు కాబట్టి పీజీడీసీకి సంబంధించిన మార్క్స్ కూడా రాయాలనుకుంటా. డీటెయిల్స్ ఆఫ్ ద సర్వీస్, ఎక్కడైతే మీరు పని చేశారో సీరియల్ నెంబరు, ఏ ఇన్స్టిట్యూట్లో పని చేశారో, ఏ వర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు మొత్తం చేసినట్టు, అంటే 1 year 6 months and 5 days అలా. ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారు సర్వీస్ సర్టిఫికేట్, అదే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. డీటెయిల్స్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ద స్కూల్, టౌన్ ఆర్ డిస్ట్రిక్ట్. డిక్లరేషన్, మీ పేరు రాసేసి డిక్లేర్ చేసాడు, అంతే అయిపోయింది. అయిపోయి ఇంకా ఉందా చెక్ లిస్ట్, అంటే ఏవేవైతే అటాచ్ చేయాలి అవి అటాచ్ చేయాల్సినవి. సో మార్క్ లిస్ట్ మేము పెట్టాం ఎస్. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టారా, పెట్టాం ఎస్. ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టేశారా, పెట్టాం ఎస్. లేటెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే ఇది అప్లికబుల్ అయితే ఎస్ కొట్టండి, లేదంటే విడిచిపెట్టేసాను, ప్రాబ్లం లేదు. మరి నో గట్రా కొట్టాల్సిన అవసరం లేదు అనుకుంటా. లేదంటే నాట్ అప్లికబుల్ ఎన్ఏ అని పెట్టేసండి, ఎన్ఏ అని పెట్టేసండి సరిపోదు హ్యాపీగా. ఇది కూడా కావదనుకుంటే ఎన్ఏ అని రాసేసండి ఇక్కడ. అలాగే స్టడీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో ఆఫ్ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను, ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్, సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కన్సర్న్ గవర్నమెంట్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, డిమాండ్ డ్రాఫ్ట్ తీసారా లేదా, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టేసండి, అంతే. ఇది అప్లికేషన్ అండి. ఆపర్చునిటీ అయితే బెస్ట్ ఆపర్చునిటీ, ఎందుకంటే స్టార్టింగ్లోనే 18,500 రూపాయలు అంటే చాలా మంచి శాలరీ.
రూపాయలు అంటే మాటలు కాదు. అందులోనూ శ్రీకాకుళంలో మనం 18,500 రూపాయలు సంపాదించుకోవాలంటే కష్టం ఈ రోజుల్లో, చాలా కష్టం. కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.